పరిశోధిస్తున్నాడు, దాన్ని పరిశీలన చేసి దాని ద్వారా ప్రావీణ్యత కలిగి ఉన్నాడు ఎజ్రా శాస్త్రి గారు. ఎందుకంటే ముందు ఎజ్రా శాస్త్రిగా ఉన్నాడు ప్రజలు నడిపించడానికి. ఎక్కడి నుంచి తెలుసా? ఆయా బబులోను దేశం నుంచి. బబులోను దేశం నుంచి ఎక్కడ రావాలి తెలుసా? యెరూషలేముకు రావాలి. ఎందుకు రావాలి? యెరూషలేము మళ్ళీ పాడైంది కాబట్టి దాన్ని కట్టడం ప్రారంభం, దాని ప్రకారాలు ఎత్తడం ప్రారంభం, దాని గుమ్మాలు నిలబెట్టడం ప్రారంభం. గుమ్మాలు కట్టడం, నిలబెట్టడము, ప్రకారాలు కట్టడము, మళ్ళీ గదులు కట్టడము, దాన్ని మళ్ళీ నిర్మించడము అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మళ్ళీ యెరూషలేములో ఆరాధన జరగాలి. కాబట్టి వీళ్ళందరూ ఎందుకు బాధపడుతున్నారంటే కాలిపోయింది కాబట్టి. ఈ రోజుల్లో నిమ్మకు నీరెక్కిపోయింది మనకి. తోటి సహోదరుడు బాధపడుతూ ఉంటే, వాడు నశించిపోతూ ఉంటే, దేవుని సన్నిధికి రాకుంటే వారి గురించి ప్రార్థన చేయట్లేదు మన బ్రతుకులు. వారి గురించి దేవునికి మొరపెట్టలేదు మన జీవితాలు. ఆనాడు యెరూషలేము కాలిపోయింటే, యెరూషలేము నాశనం అయిపోయింటే, యెరూషలేము గుమ్మాలు కాలిపోయి ప్రకాలు పడిపోతూ ఉంటే, ఆరాధన ఆగిపోయింటే ఈ భక్తులు ఊరుకున్నారు తెలుసు. అహోరాత్రులు, రాత్రులనక పగులనక వాళ్ళ వస్త్రాలు చింపుకొని, గోనపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో వేడుకోవడం ప్రారంభం చేయడం. మళ్ళీ తిరిగి కట్టబడాలి ప్రభా. ఆ రమ్యమైన మందిరం పాడైపోయింది, ఆ సుందరమైన పట్టణం పాడైపోయింది, నీ ఉండే స్థలం నాశనం అయిపోయింది అని చెప్పేసి ఊరుకున్నారా? వీళ్ళు ఊరుకుండలేదండి. ప్రార్థన స్టార్ట్ చేసేసారు. వాళ్ళకున్న భక్తి జీవితాన్ని మొదలు పెట్టారు. వాళ్ళకున్న సమస్య అందరికి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేను ప్రావీణ్యత కలిగిన వాడిని బైబిల్లో రాయబడింది. రెండవ ఒకటి కూడా చూద్దాం. రెండోది ఏమంటుండో చూద్దాం. ఒకటేమి ధర్మశాస్త్ర విషయంలో ప్రావీణ్యత కలిగిన వాడు, తర్వాత దాన్ని బాగా పరిశోధించేవాడు, దాని ఎందుకు బాగా పట్టున్నవాడు. కాబట్టి దేవుని తోడు ముందుకు వెళ్ళిపోతున్నాడు. రెండో దానికి వెళితే చూడండి, 7వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఇంకేమన్నాడు చూద్దాం. ఆ ఇతర గురించి ఇంకేం రాస్తుందో చూద్దాం. మాకు 7వ 10వ వచనం, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నట్టుకును ఇశ్రాయేలు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకుని చూశాం. పరిశోధిస్తున్నాడంట. బట్టల షాప్కి వెళితే పరిశోధన, కూరగాయల మార్కెట్కి వెళితే పరిశోధన, తర్వాత ఇంకా ఏదైనా మార్కెటింగ్ చేస్తే పరిశోధన. మనకున్న ఈ పరిశోధన, నువ్వు బట్ట కొనాలన్నా పరిశోధిస్తున్నావు, నీ తిండి తినాలన్నా పరిశోధిస్తున్నావు, కూరగాయలు కొనాలన్నా పరిశోధిస్తున్నావు, చెప్పులు కొనాలన్నా పరిశోధిస్తూ ఉన్నావు. ఇది మన పరిశోధన అయితే ఆయన పరిశోధన ఏం తెలుసా? ధర్మశాస్త్రాన్ని పరిశోధిస్తున్నాడు. దాంట్లో ఏముంది, దాంట్లో ఉన్న సారాంశం ఏంటిది, ఆ సారాంశం దేనికి పనికొస్తుంది, దాన్ని ఎలా పట్టుకోవాలి, ఎలా బోధించాలి, ఎలా ప్రజలకు నేర్పాలి అని ఒక దృఢ విశ్వాసంతో ఆయన దాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? బాగా పరిశోధిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, అక్కడనేమి ప్రావీణ్యత కలిగిన వాడు, పట్టుదల కలిగిన వాడని ప్రారంభంలో చెప్తే, ఈ 10వ వచనం వచ్చిన తర్వాత దాన్ని బాగా పరిశోధిస్తున్నాడు. దాన్ని పరిశీలన చేస్తున్నాడు. ఇంకేముంది దీంట్లో? ఏ రాజు ఏం చేశాడు, ఆ తర్వాత ఏ యాజకుడు ఏం చేశాడు, ఈ ఇశ్రాయేలు ఎలా నడుచుకున్నారు, ఈ యూదులు ఎలా నడుచుకున్నాడు, దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం మాట్లాడాడు, వీళ్ళు ఎలా నడుచుకున్నారు, వీళ్ళ భక్తి జీవితం ఏంటిదని చెప్పేసి దాని ధర్మశాస్త్రాన్ని బాగా ఏం చేసిన తెలుసా? పరిశోధిస్తున్నాడు. పరిశోధించి ఏం చేశాడు తెలుసా? ఆ ధర్మశాస్త్రంలో కట్టడలను విధులను వాళ్ళకు నేర్పుతూ ఉన్నాడు. తెలని వారు విధులు కట్టడలు, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను బాగా చదివి ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళకు నేర్పుతూ ఉన్నాడు తెలియని వారికి. రెండో పాయింట్ అది చేసేది. ఒకటేమి ప్రావీణ్యత కలిగినాడు, రెండోది ప్రజలకు నేర్పుతున్నాడు. ఇక్కడ ఏమని? ధర్మశాస్త్రం ఎవరికైతే రాదో, ధర్మశాస్త్రాన్ని ఎవరైతే పాటించట్లేదో, దాంట్లో దేవుని ఆజ్ఞలు ఏంటివి, దేవుని యొక్క విధులు ఏంటివి, దేవుని యొక్క శాసనాలు ఏంటి అని చెప్పేసి బాగా పరిశోధించి వాటిని నేర్పుతున్న మాటనే 10వ వచనం చూడండి. మళ్ళీ చదువుతాం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటకును ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకొని తెలుసా? ఎంత విశ్వాసం ప్రియ సహోదరి సహోదరులు. ఆయన కూడా మనలాగానే ఒకవేళ భక్తి లేని జీవితం జీవించింటే, ఆయన వాక్యం పట్టిందని చెప్పేసి యెరూషలేము గురించి నేనెందుకు దేవునికి మొరపెట్టాలి, ఈ ధర్మశాస్త్రంలో వాక్కులు నేనెందుకు ప్రజలకు చెప్పాలి, వాళ్ళు కూడా నశించిపోతుంటే బాగుండేదో అనుకుంటే ఎంతమంది నా పాడైపోతున్నారు. నో, ఎజ్రా అలా అనుకోలేదు. నా దేవుడు ఎంతో నమ్మకమైన దేవుడు. నా దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని చదువుట ద్వారా, పరిశోధించడం ద్వారా, దాన్ని పరిశీలించడం ద్వారా ఈ విధులను వాళ్ళకు నేర్పితే వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా దేవుని ఇంత భయభక్తులు కలిగి జీవిస్తారని చెప్పేసి ఒక దృఢ విశ్వాసం చేయించుకున్నాడు అతను. ఎవరు తెలుసా? ఎజ్రా శాస్త్రి.
చాలా నైపుణ్యత కలిగిన వాడు, పట్టుదల ఉన్న కలిగిన వాడు, దాన్ని బాగా పరిశోధిస్తున్నాడు. కాబట్టి అది ఏం చేస్తే తెలుసా, తెలియని ప్రజలకు ధర్మశాస్త్రంలో నిధులను, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను ఏం చేసి తెలుసా, నేర్పుతున్నాడని మనకు తెలిసింది ఇక్కడ. ప్రియ సోదరి సోదరు, 3వ పాయింట్ ఏం చేశాడు చూడండి. ఆయన చేసిన 3వ పాయింట్ అనేది ఒకసారి చూడండి ప్రియ సోదరి సోదరులారా. అదే 9వ అధ్యాయం చూద్దాం. 9వ అధ్యాయం. ఒకటేమి ధర్మశాస్త్రం నందు ప్రావీణ్యత కలిగి ఉన్నాడు, రెండోది ధర్మశాస్త్రాన్ని బాగా పరిశీలించి చదివి అది తెలియని ప్రజలకు ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించమని చెప్తూ నేర్పుతూ ఉన్నాడు. 2వ పాయింట్. 3వ పాయింట్కి వస్తే చూద్దాం ఒకసారి. ఇక్కడ చూద్దాం ప్రియ సోదరి సోదరు, 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా ఎద్దకు వచ్చి ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులు, కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, యెబూసీయులు, అమోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీలను దేశపు జనుల నుండి తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయి అసహ్యమైన కార్యములు తామే చేయించు అన్నాడు. ఇక్కడ 8 జాతులు కలిగిన మనుషులు ఉన్నారు. ఇక్కడ 8 జాతులు కలిగిన గుంపు ఉంది. ఇక్కడ వీళ్ళు దేవుని అనుసరించిన వాళ్ళు. వీళ్ళు వారి వారి దేవతలకు మొరపెట్టేవారు, వారి వారి దేవతలకు బలర్పించేవారు, వారి వారి దేవతలకు సాగిలపడేవారు. ఈ 8 గుంపుల వారు ఈ దేశస్థుల్లో ఇశ్రాయేలును దూరిపోయి వాళ్ళ పిల్లల్ని వీలు చేసుకొని వీళ్ళ పిల్లల్ని వాళ్ళకిచ్చి, వాళ్ళ పిల్లల్ని వీలు చేసుకొని వీళ్ళ పిల్లల్ని వాళ్ళకిస్తే అది తట్టుకోలేకపోయింది. ఎవరు ఎజ్రా శాస్త్రి తట్టుకోలేకపోయాడు. మీరు ఇశ్రాయేలు, మీరు సున్నతి కలిగిన వారు, మీరు ఇశ్రాయేలు, మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన మీరు, ఇశ్రాయేలు మీరు దేవుని కొనియాడిన మీరు, దేవుని నమ్ముకొని జీవించిన మీరు అపవిత్రంలోకి ఎలా వెళ్ళిపోయారు? మీరు ఈ దేశస్తుల పిల్లల్ని మీరు ఎలా పెళ్ళాడారు, ఎలా పిల్లలు ఇచ్చుకున్నారు, మీరు వాళ్ళ పిల్లల్ని ఎలా చేసుకున్నారు? వీళ్ళు అన్నులు కదా. వీళ్ళు అన్న స్త్రీలను వివాహం చేసుకోకూడదని బైబిల్ చెప్తుంది కాబట్టి, అన్న స్త్రీలను వివాహం ఆడకూడదని బైబిల్ చెప్తుంది కాబట్టి, మీరు చూసండి నా గుండె పగిలిపోయింది. మీ పెద్దలు చెప్పంగా, మీ ప్రధానులు చెప్పంగా నాకు చాలా బాధాకరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇశ్రాయేలులో పిల్లలు లేరా? ఇశ్రాయేలులో స్త్రీలు లేరా? పురుషులు లేరా? మనతో మనమే ఇశ్రాయేలు వెతుక్కుని పెళ్లి చేసుకుని ఎంత బాగుంటుంది. కానీ ఈ అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని దేవునికి దూరమై విగ్రహాలకు అలవాటు పడ్డారు. మీరు ఏంటిది పరిస్థితి? ఏంటిది జీవితం? ఏంటిది నిత్యమైన బ్రతుకు? ఎందుకు హర్షమైన కార్యం చేస్తున్నారు? దేవునికి విరుద్ధమైన ఎందుకు జీవితం చేస్తున్నారు? ఎందుకు శత్రువులుగా మీరు మారిపోయారు? చెప్పు. ఈ బాధ నాకు ఉండదా? దాన్ని చదువుతూ ఉంటే నాకు గుండె పగిలిపోదా? మీరు నడిస్తే నడవడికి ఎలాంటిది తెలుసా? బాల్య జీవితం మీరు జీవిస్తున్నారు కాబట్టి మీరు బాగుపడాలనే ఈ 8 జాతుల వారి యొక్క ఈ బాగోగులను చూసి, లేకుంటే వాళ్ళు దేవుని అనుసరించిన ఆ గుంపుల నుంచి మీరు పెళ్లి చేసుకున్నారే, ఏం చేయాలని చెప్పేసి ఆలోచనలోకి వెళ్ళి వాళ్ళని పిలిపించి అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమీ తోచక ఆయన పరిస్థితి ఒకసారి చూడండి. 5వ వచనానికి వస్తే ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. సాయంత్రం పార్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి చూశాను. దేవా, ఆ పరిస్థితిని చూడు నాయనా. వీళ్ళు దేవుని, నిన్ను నమ్ముకున్న పిల్లలు, నిన్ను అనుసరించిన వారు, నీతో ఉన్నవారు, నిన్ను కలిగిన జనాంగం ఇది. నిన్ను కలిగిన ఈ జనాంగము, నిన్ను అనుసరించిన ఈ జనాంగం ఎందుకు పాడైపోయింది? ఏం చేయాలని ఆయన చెప్పేసి మోకాళ్ళు ఉంచి తన వస్త్రాన్ని చింపుకొని పైన దుప్పటేసుకొని ఆకాశం తట్టు చేతులెత్తి దేవుని అడుక్కోవడం స్టార్ట్ చేసేసాం. ఉందే వినయం మనకి? ఉందే విధేయత మనకి? నీ భర్త మారలేదా? అడుగు దేవుణ్ణి. నీ భార్య మారలేదా? దేవుని అడుగు. నీ పిల్లలు దారికి రావట్లేదా? నీ పిల్లలు నీ దేవుని సన్నిధికి రావట్లేదా? నీ మాట వినట్లేదా? నేను అనుసరించలేదా? దేవుని అడగండి. ఈయన అడిగినట్టుగా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. బైబిల్ చెబుతుంది 66 పుస్తకాలు ఉన్న దేవుడు నీ చేతికి ఇచ్చిన ఈ గ్రంథము, ఈ పరిశుద్ధమైన గ్రంథము, దీన్ని పరిశీలించి చదివేవారు ఈ రోజుల్లో అనేక మంది కరువైపోయారు. సోదరి సోదరులారా, ఆనాడు ధర్మశాస్త్రం ఉందే, ఆ ధర్మశాస్త్రం ప్రావీణ్యత కలిగిన ఈ శాస్త్రి, దానిలో ఉన్న పరిశోధన కలిగిన ఈ శాస్త్రి దాన్ని చదివి వాళ్ళకి విధులను, కట్టడలను ఏం చేస్తున్నాడు తెలుసా? నేర్పుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళ అయినా కూడా చెడిపోయారు కాబట్టి అన్య స్త్రీలను వివాహం చేసుకొని, అన్య పురుషులను వివాహం చేసుకొని వీరి పిల్లల్ని వాళ్ళకిచ్చి, వీరి పిల్లల్ని వాళ్ళకిచ్చడం ద్వారా దాని భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు దిగజారి వెళుతూ ఉంటే ఇప్పుడు ఎవరికి మొరపెట్టాలి తెలుసా? దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టడం ద్వారా కార్యం తెలుసా? ఖచ్చితంగా కార్యం జరుగుతాయి.
ప్రియ సహోదరి సహోదరులారా, మొన్న తిన్న క్రైస్తవుడ నిమ్మకి నీరెట్టినట్టుగా తిని త్రాగుతున్నావు. మనం నీకున్న బాధ ఏంటో ఒకసారి నువ్వు ఆలోచించు. నీ పిల్లలు పాడవుతుంటే, నీ భార్య పాడవుతుంటే, నీ భర్త పాడవుతుంటే, నీ సమాజం పాడవుతుంటే, నీ గ్రామంలో పాడవుతూ ఉంటే, నీ పిల్లలు దేవుని సన్నిధికి రాకుండా ఇంకా అనుసరించుకుని జీవిస్తున్న నిమ్మకి నీరెక్కువ ఉంటే, ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుని రాకడ రాబోతుంది. దేవుడిని మన కౌలగించి వేసిపోతున్నాడు. ఆయన ఉగ్రతకు పాత్ర కాకూడదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇంకెంతకాలం సోమరిగా ఉంటావు, ఎంతకాలం దేవుని దగ్గరికి రావు, ఇంకెంతకాలం లోకమును ఆడుకుంటావు, ఇంకెంతకాలం దేవుని మర్చిపోయి తిరుగుతావు, ఇంకెంతకాలం దేవుని కొనియాడలేవు. ఇంకా ఈ జీవితం చనిపోవట్లేదా? ఈ చిన్ని బ్రతుకండి మనది. ఈ జీవితంలో దేవుని కొనియాడకుంటే ప్రమాదం పెనుముప్పులో మనకు వస్తుంది. జాగ్రత్తగా సుమా, లేదనుకుంటే దెబ్బతిన ప్రమాదం ఉంది మనకి. అందుకే బైబిల్ చెప్తుంది తెలుసా, ఎందుకు ఆయన ఆకాశం తప్పి చేతులెత్తవలసి వచ్చింది, ఎందుకు వేడుకోవలసి వచ్చింది. ఇప్పుడు చదవండి, చూడండి ఆలోచన ఎంత అద్భుతమైన ప్రార్థన చేశాడు. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకున్నట్టుకు సిగ్గుపడి కిన్నుడై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా ఎచ్చి ఉన్నాను. చూశాను. నా దేవా, నా దేవా, మేము ఇంకా నీ వైపు చూడటానికి సిగ్గు కలిగిన వారు. మా దోషము మా తలలకు పైగా ఎచ్చుగా ఉన్నవి. దాన్ని తగ్గించుకోవాలంటే, దాని బరువు దిగ్గాలంటే, ఆ దోషములు పోవాలంటే నీవు ఒక్కడమే నాయన అని చెప్పేసి ప్రార్థన చేస్తున్న ఈ మాట. ఏం చేశారు వీళ్ళు? అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అన్య స్త్రీలు వివాహం ఆడారు వీళ్ళు. వీళ్ళ పురుషులకు వాళ్ళ స్త్రీలను, వాళ్ళ స్త్రీలను వీళ్ళ పురుషులను చేసి ఇచ్చుకోవడం ద్వారా అది తట్టుకోలేక దేవునికి మొరపెడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 6-7 వచనాల్లో మనకి అద్భుతంగా కనబడుతూ ఉన్నాయి. చూడండి. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకున్నట్టు సిగ్గుపడి కిన్నుడై విన్నారు. మా దోషములు మా తల్లి పైగా ఇచ్చున్నవి, మా అపరాధం ఆకాశం అంతా ఎత్తుగా పెరిగి ఉన్నది. చూసి ఎవరికి ఉంది అండి ఈ బాధ? ఎవరికి ఉంది అండి ఈ గోల? ఎవరి గోల వారికే సరిపోయింది ప్రపంచం. ఎవరి కుటుంబం గోల వారికే సరిపోతుంది. ఎప్పుడు దేవుని మొరపెట్టు, ఎప్పుడు దేవుని దగ్గరికి రావాలి. వచ్చేవారి వస్తూ ఉన్నారు, రాను వారికి నిమ్మకు నీరుగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు అంటే నీకు ఇష్టం లేదా? దేవుడి నుంచి ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? నీ జన్మ నీకు ఎందుకు ఇచ్చాడు? నీకు ఊపిరి ఎందుకు ఇచ్చాడు? నీకు గాలి ఎందుకు ఇస్తున్నాడు? నీకు భూమి ఎందుకు ఇచ్చాడు? ఆకాశం ఎందుకు ఇచ్చాడు? నీకు ఇల్లు ఎందుకు ఇచ్చాడు? నీ పిల్లలు ఎందుకు ఇచ్చాడు? భార్యను ఎందుకు ఇచ్చాడు? నీకు పంటలు ఎందుకు ఇస్తున్నాడు? ఒక్కసారి దేవుడు అర్థమయ్యాడు. ప్రియ సహోదరియా, సహోదరులరా, నా పిల్లలు బాగుపడాలి, నా పిల్లలు నా రాజ్యానికి రావాలి, నా ప్రేమను తెలుసుకోవాలి, నా గుణగణాలు తెలుసుకొని నా దగ్గరికి వచ్చి నన్ను మొరపెట్టుకుంటే వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరం నేను తీర్చేవాళ్ళు అని చెప్పేసి దేవుడు అనుకుంటూ ఉంటే నిమ్మకు నీరెక్కి మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని మర్చిపోయి అనేక మంది పాడైపోయి పట్టణ ఒడిసి నరకానికి వెళ్ళిపోయే ప్రజలు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో మనమొకరు ఆలోచించి ప్రియ సోదరి సోదరుల, నో, ఆ స్థలానికి వెళితే ఎంత డేంజర్ మనకు తెలుసు. అది భయంకరమైన స్థలం అని దయ్యాలు దాన్ని చూసి భయపడుతున్నాయి. కాబట్టి కానీ ఎజ్రాకున్న బాధ, ఎజ్రా శాస్త్రికి ఉన్న ఆవేదన, ఆకాంక్ష మనలో కలిగి ఉండాలి. దేవా, మా గ్రామాన్ని కాపాడు నాయన, మా గ్రామ పురుషుల్ని కాపాడు నాయన, మా పిల్లల్ని కాపాడు నాయన, మమ్మల్ని మీరు కాపాడు ప్రభువా. మేము ఇంకా 2 తలంపులతో జీవిస్తున్నాం. మేము ఇంకా ప్రజలు చాలా మంది మారలేదండి. ఎవరైతే తగ్గించుకొని గ్రామం కొరకు, సంఘం కొరకు, ప్రజల కొరకు, కుటుంబంగా వేడుకుంటారో ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు నీ కన్నీరుని తుడిచి దేవుడు ఖచ్చితంగా నేను నెమ్మదిపరిచే దేవుడు. వాక్యం చదవండి, వాక్యానికి దగ్గరగా రండి, దాన్ని పరిశీలించండి, దాంట్లో ఉన్న కట్టడలను విధులను అనుసరించి బ్రతకండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చేసి ఏమన్నాడు తెలుసా? సాయంత్రపు అప్పల వేళలు కూర్చొని అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఏమని ప్రార్థన చేశాడు? 15 వచనం దగ్గర చూద్దాం. 15 వచనం. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువలనే నేటి దినము ఉన్నట్లుగా మేము సేవించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధి నిలుచుటకు అర్హులము కామని ప్రార్థించింది. చూసినా మేము అర్హులం కాము. మాలో ఏ పరిశుద్ధత ఉంది? మేము చెడిపోయిన వారం, మేము పనికి మారిన వారం, మేము మా అపరాధములతో నిండికి అపవిత్రమైన జీవితం జీవిస్తున్నాం. కానీ నీ సన్నిధిలో నిలిచడానికి అర్హులము కాని వారమని ప్రార్థన చేశారు. ఇక్కడ నేను పాపం ఒప్పుకుంటున్నాడు, ఇక్కడ ఏమి దేవుని సన్నిధిలో నీ సన్నిధిలో మేము కూర్చుకోవడానికి కూడా అర్హులము కాదు. చూడు నాయన, ఎందుకు చెడిపోయారు ప్రజలు? ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిస జీవితం జీవిస్తూ ఉంటే వాళ్ళు చేసే తిండికి, వాళ్ళు చేపించే ఎట్టి పనికి చేసుకుంటూ వచ్చి దేహాలు పాడైపోయి ఉంటే, రోగాలతో ఇముడితో భయంకరమైన జీవితం జీవిస్తూ ఉంటే వాళ్ళ వల్ల నీవు విన్నావు.
వాళ్ళ మొరని అంగీకరించి ఆ బానిసత్వం నుంచి విడిపించి సేఫ్టీ కలిగిన అంటే ఆ పాలు తెన్నులు ప్రవశించే దేశానికి వీళ్ళని పంపించిన వీళ్ళు నీతో సత్య సంబంధం కలిగారయ్యా. ఆ బానిస నుంచి విడిపించి ఎన్నో ఆహారం లేకుంటే ఆహారం, నీళ్లు లేకుంటే నీళ్లు, వాళ్ళకి ఆరోగ్యాలు బాగాలేకుంటే ఆరోగ్యాలు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుణ్ణి విసర్జించి ఇతర దేవతలను పూజించడము, ఇతర దేవతలను అనుసరించే గుంపులకు పిల్లలిచ్చి వాళ్ళ గుంపులో ఇల్లు చేర్చుకోబడేదానికి దేవుడు తట్టుకోలేకపోయాడు. ప్రార్థిస్తున్నాడు ఎజ్రా శాస్త్రి గారు. ఉందా మనకు ఆ ప్రార్థన? ఉందా మనకు ఆ జీవితం? ఆలోచించండి. చిన్ని జీవితం ఎప్పుడు నేల రాలి ఒరిగిపోతామో తెలియదు. తెలిసి మణికొండలో నిన్నటి వెయిటింగ్ లిస్ట్ చూస్తే 15 లక్షలు తీసి ఆ లడ్డును కొన్నాడంట మనవాడు. ఏది? వినాయక చవితి లడ్డు. అంటే బేరం పెడుతుడు దాన్ని. ఆ వ్యాపారం ఎక్కుకుండా బేరం పెట్టకుండా మాట్లాడేది ఎక్కుకుండా వచ్చి 15 లక్షలు పెట్టి దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని తినాలనుకున్నా కూడా ఆ తెచ్చుకున్నాక ఇంటికి తర్వాత వెంటనే అట్టాకి చచ్చిపోయాడు. అంటే 15 లక్షలు వృధా అయిపోయింది. వాళ్ళు పెట్టి ఆ లడ్డుని తెచ్చుకున్నాడు. వారు అన్నులే కావచ్చు, నేను కాదనట్లేదు. అంటే ఆయన ఏమనుకున్నాడు? 15 లక్షలు పోయిన పర్వాలేదు, ప్రసాదం వస్తే నాకు ఆశీర్వాదం వస్తే అనుకున్నాడు. తీసుకున్న ఇమ్మని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అట్టనే గుండె పట్టుకుని అంటే చచ్చిపోయాడు. పన్నలాంటి తిన్నాడు ఆయన? తినలేదు. అంతే. ఎప్పుడు ఎవరైనా చచ్చిపోతామో తెలియదు కాబట్టి ఉన్నప్పుడే దేవుని వాక్యంతో పెనవేసుకుందాం, ఉన్నప్పుడే దేవునితో కమిట్మెంట్ అయ్యాం, ఉన్నప్పుడే అందరితో శాఖ మీద సమాధానం కలిగి జీవితాన్ని పంచుకొని ముందుకు వెళ్ళిపోతాం. ఎంతమంది ఇక పేపర్లో చూస్తలేమండి డాక్టర్ చచ్చిపోయేవాడు. ప్రతికి బట్ట కట్టమంటే దేవుని మహా కృప కాబట్టి. 1 ధర్మశాస్త్రము ప్రావీణ్యత కలిగిన వాడు. 2 ధర్మశాస్త్రం బాగా పరిశోధించి చదివి అక్కడున్న జనాలకు నేర్పేవాడు. 3 మంచి ప్రార్థనా పరుడు. ఎవరండి? ఎజ్రా శాస్త్రి. మనం చేస్తున్నాం ఆ ప్రార్థన. నిజంగా ఒకటి అడుగుతారు, మీరు రోజు ప్రార్థన చేస్తారా? వారానికి ఒకసారి ప్రార్థన చేస్తారు? చెప్పండి. కుమారుని ఎన్నిసార్లు చేస్తారు ప్రార్థన? చెప్పండి. తప్పేమో సిగ్గేమో. మనం చేసే ప్రార్థన మనకెందుకు సిగ్గు? కనీసం రోజుకు ఒకసారి ప్రార్థన చేస్తాం, 3 సార్లు మెక్కుతాం, ఒకసారి ప్రార్థన చేస్తాం. మెక్కేది 3 సార్లు, ప్రార్థన ఒకసారి చేస్తామా? అవసరం చేయాలి 4 సార్లు ఏంటి? చెప్పండి తప్ప అన్నలు మీరు కూడా చెప్పండి. రోజు ఒకసారి ప్రార్థన చేస్తాం. అక్క ఒకసారి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ద్వారా హృదయాలు బ్రతుకులు మారుతాయి, మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియ సహోదరులారా, ప్రార్థన జీవితం లేకుంటే చాలా ప్రమాదకరం. క్రైస్తవుడు ఎదగలేదు. ప్రార్థన, భక్తి జీవితము, ధర్మశాస్త్రం చదవటం, 66 పుస్తకాలు రాయించడం, దేవుడు దాన్ని చదివితే ఎంత భక్తిగా ఉంటామో అది చాలా మనకి జీవితానికి. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? 1 ఎజ్రా గారు ఆ బబులోను దేశం నుంచి యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు రావటానికి 5 నెలలు పట్టింది. వచ్చిన తర్వాత తన బాధ అంతా దేవునితో చెప్పుకున్నాడు. ప్రజలు నడుపుకుంటూ వచ్చాడు. ఆ ప్రజల యొక్క జీవిత చరిత్ర దాంట్లో రాయబడింది. ప్రియ సోదరి ధర్మశాస్త్రాన్ని బాగా చదివాడు, ప్రావీణ్యత కలిగిన వాడు, పరిశోధించాడు. ఆ దాంట్లో ఉన్న కట్టడలను, విధులను ప్రజలకు నేర్పడం స్టార్ట్ చేశాడు. తర్వాత దాంట్లో ఉన్న పాపాలను బట్టి, అపరాధులను బట్టి, అన్నసరి వివాహం ఆడిన తర్వాత వాళ్ళని చూసి ఏం చేశాడు తెలుసా? తన అవసరానికి చెప్పేసుకొని దుప్పటి తెచ్చేసుకొని ప్రార్థన చేశాడు. కానీ ప్రార్థన ఇక్కడ అద్భుతమైన ఆలోచనలు కనబడితే 15 వచ్చిన తర్వాత నీ సన్నిధిని ఇచ్చుటకు మేము అర్హులమో కామని ప్రార్థన చేశాడు. ఇంకేం ప్రార్థన చేశాడు? 10 వచ్చిన చూద్దాం. 10 వచ్చిన చూడండి. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపం ఒప్పుకొని ప్రార్థన చేసిన చూశాడు. ఏడుస్తున్నాడు చూశాడు. ఏడుపు ఎంత ఆవేదన చూడండి. ఒక కుటుంబంలో విపత్తు జరిగితే తట్టుకోలేని ప్రార్థన మనం ఏడుస్తూ ఉంటాం. ఈ జనాంగంలో విపత్తు కలుగుట ద్వారా, ఈ జనాంగం చెడిపోయడం ద్వారా యెరూషలేము మళ్ళీ తిరిగి కట్టబడటానికి ఏం చేశాడు తెలుసా? ఎజ్రా గారు ఏడుస్తున్నాడు దేవుని దగ్గర.
తన పాపం ఒప్పుకుంటున్నాడు, ప్రార్థన చేశాడు. తనతో పాటు ఉన్న జనాలు చేశారు, వాళ్ళు కూడా ఏమొచ్చి చూశారు చూడండి. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపం ఒప్పుకొని ప్రార్థన చేశారు. ఇశ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని యొద్ద కూడి వచ్చి బహుగా ఏడవగా చూశారు. అయ్యా, చేసిన పొరపాటు అయ్యా, మాది తెలుసు తెలియక చేశాం. చెప్పేవారు ఉన్నా చెడిపోయాం, ఒకవేళ చెప్పేవారు లేకుండా చెడిపోయాం. మేము అన్ని స్త్రీలను వివాహం చేసుకునేది వాస్తవమే, కానీ ఆ వివాహం చేసుకున్న మా జీవితాలు అప్పటి నుంచి మాకలేవు. వాళ్ళ దేవతలకు లేకుంటే వాళ్ళ దేవుళ్ళకు సాగిలపడి బ్రతుకుతున్న మా జీవితాలు, దయచేసి మేము ఇంకా మార్పు చెందాలని చెప్పేసి ఒక నిర్ణయం వచ్చారు. మీరు ఎజ్రా ఒకటి బోధించడం ద్వారా, వారి నిమిత్తం ప్రార్థన చేయడం ద్వారా, ఆ విధులను వాళ్ళకు చెప్పుట ద్వారా గుండెలు పగిలిపోయినాయి, అవశ్యమయ్యారు వాళ్ళు. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుసు. ఆ బాలిస బ్రతుకుతూ ఉంటే మనం తీసుకుని వచ్చి మంచి మన పితరులను, మమ్మలను కూడా పార్వతులను ప్రవశించే దేశం నిలిస్తే మన గర్వం ఎక్కువైపోయి, మన కొవ్వు ఎక్కువైపోయి, మన అహంకారం ఎక్కువైపోయి, మన దేవుణ్ణి మర్చిపోయి అన్నిటిని వివాహం చేసుకుని వేరే వేరే దేవుళ్ళకు పూజ చేస్తే మన జీవితాలు బాగున్నవి. బాగులేవి, నెమ్మది లేని జీవితాలు మనవి, పాడైన మన బ్రతుకులు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇతర శాస్త్రం దగ్గరికి వచ్చి బిగ్గరగా ఏడవడం ప్రారంభం చేసేసారు. ఇవెంత ఘోరమైన పాపి కావచ్చు. కరుడగట్టిన పాపము నిన్ని 10 మంది తూ ఉమ్మేసిన పర్వాలేదు, కానీ దేవుని సన్నిధికి వచ్చి, దేవా నా పాపము చూడునైనా క్షమించు ప్రభు అని ఖచ్చితంగా దేవునితో ఒప్పుకుంటే నీ ఘోరమైన పాపిని కడిగి పవిత్రపరచడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు అని మాత్రం మర్చిపోకూడదు. పాపుల కొరికే ప్రాణం పెట్టాడు మొదటిగా వచ్చి. పాపుల కొరికే నిన్ను నన్ను క్షమించి ఆయన ప్రశిప్రాయుడిగా అయిపోయాడు. కాబట్టి నేను పాపులనే పిలవచ్చిందిగా నీతిమంతులని పిలవరాలేదన్నాడు. భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. కాబట్టి నీతిమంతుడైన అయ్యన మానవ ఆకారంగా ఈ లోకానికి వచ్చి తన గుణములో, తన కంటిలో, తన ఆలోచనలో, తన నడవడికలో, తన దేహములో, తన హృదయములో పాపము లేకుండా ఈ లోకానికి వచ్చి మనల్ని పవిత్రంగా చేయటానికి కలవరి శిలువలో ఒకటి తక్కువ 40 దెబ్బలు, క్రోడా దెబ్బలు తిన్నాడు. ఆ బాధ నీకు తెలియదా? ఆ ఆవేదన నీకు తెలియదా? ఆ జీవితం అనేది, ఆ బ్రతుకు అనేది మనకు తెలియదా? ప్రియ సోదరి సోదరులారా, ఎవరు కొట్టించుకున్నాడే, ఎవరు తిట్టించుకున్నాడే, ముఖం మీద ధూను మూలిస్తే ఉమ్మించుకున్నాడు. ఎంత పెద్ద మహానుభావుడో మీరు చూడండి, ఎంత మనుషున్న మహారాజు మీరు చూడాలి. ఎవరన్నా మనం చూసి ఉమ్మిస్తే 10 మందికి చెప్తాం, ఆమె నన్ను చూసి ఉమ్మించిందని. యేసు ప్రభుని బహిరంగంగా అందరి ఎదుట ఉమ్మేస్తే కూడా తుడుచుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? నేను చేసిన పాపానికి ఆయన బలి కావలసి వచ్చింది. కాబట్టి ప్రజల పాపమంతటా భుజం మీద వేసుకొని నీ కొరకు నా కొరకు నలిగిపోయాడు కలవరి శిలువలో. పచ్చి మాంసం ముద్దతో కులబడిపోయిందని తెలుసు. ఆ నిరసత్వములు కూడా, ఆ నిరచిండిపోయినలు కూడా తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు నెరుగని క్షమించమని ప్రార్థన చేశాడు. ఎంత పెద్ద మనసున్న మహారాజు అంటే యేసు ప్రభువు. మీరు చూడండి, ఆయన తెలుసుకున్నాడు. ఎజ్రా శాస్త్ర, ధర్మశాస్త్రం వల్ల సత్యమైన మాటలు వివరించాడు, ప్రజలకు నేర్పాడు. ఆ తర్వాత నేర్చుకుని అతను కూడా ప్రార్థన చేశాడు. ఏడ్చుకుంటా, ప్రజలు చెడిపోతే, ఈ గ్రామం చెడిపోతుంటే నువ్వు పడుకుంటున్నావా తెలియ, ప్రజలు రావట్లేదంటే ఏడవట్లేదని, నీ కుటుంబం రావట్లేదంటే నీకు ఒక్కదానికి పరలోకమా, నీకు ఒక్కనికే పరలోకమా, నీ భార్య కొద్దా, నీ పిల్లలకి కొద్దా పరలోకం? ఎంత స్వార్థం ఉంది మనలో తెలుసా? నీ పిల్లలు నశించిపోతుంటే నేను ఒక్కరిని పరలోకానికి వెళితే నా పిల్లలు పాడు కావాలా అని నీకు బాధ లేదా, చింత లేదా, ఆవేదన లేదా? చెప్పు వాళ్ళకి. నీకెంత దేవుడు ముఖ్యమో వాళ్ళకంతే ముఖ్యం. వాళ్ళకెంత దేవుడు ముఖ్యం అనుకుంటే నీవే అంత ముఖ్యమైన ప్రార్థన చెయ్యి. నా పిల్లల్ని మార్చునైనా, నా పిల్లలు పాడుగాకూడదు ఈ లోకంలో, నా పిల్లలు అలాగనే ఉండాలి, నా పిల్లల్ని రాజ్యానికి రావాలి, నా పిల్లలు నీతో కమిట్మెంట్ కావాలి. ఏడ్చే దగ్గర, దేవుని దగ్గర, మనసుల దగ్గర ఏడ్చేదానికంటే దేవుని దగ్గర ఏడిస్తే దేవుడు పాదాలు పట్టుకుని అడుగుతూ ఉంటే ఎప్పుడో ఒకసారి నీకు ఏడిస్తే ఆ జవాబు నీకు ఆనంద భస్మాతులుగా వెలిగిపోయి ఖచ్చితంగా నీ కుటుంబాన్ని మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని మాత్రం మర్చిపోకూడదు. ప్రియ సోదరి సోదరులారా, ఎజ్రా చేసిన ప్రార్థన నెరవేరింది కాబట్టి మిగతాది వచ్చే వారంలో చెప్తాను. ఆయన పరిస్థితి ఏంటో ఇంకా ఆలోచించాలి. ఈయన చేసిన ప్రార్థన వృధా అయిపోయిందా, లేకుంటే ప్రజలు మారారనేది వచ్చే బుధవారం ఎజ్రా గురించి అంత క్లారిటీ ఇస్తాను. ప్రియ సోదరి సోదరులారా, నమ్మండి, బైబిల్ చదవండి. యవనస్తులారా, యవన స్త్రీలారా, యవన పురుషులారా, కాలక్షేపణ చేయకండి, సెలవుల ముందు కూర్చోకండి, లేనిపోని బూతు బొమ్మలు
సిగ్గులేని జీవితం జీవించాకండి నాశనం అయిపోతాం, మనం పాడైపోతాం. మనం దేవుని పిల్లలు, మనం దేవుని అనుసరించే పిల్లలకు. దేవుడు మనం చూస్తున్నాడు కాబట్టి చూసే మన జీవితాన్ని దేవుడు రైట్ జీవితంలో జీవించాలని కోరుకుంటాడు. ఈరోజు యవనస్తులు ఎందుకు పాడవుతున్నారు, ఎందుకు తల్లిదండ్రుల మాట వినట్లేదు అంటే మీకున్న ఈ అరచేతిలో సెలిపోని మిమ్మల్ని పాడు చేస్తుంది కాబట్టి దాన్ని విడిచిపెట్టండి. మీరు దాని ద్వారా చెడిపోనికి ప్రమాదకారి. నీకు చేతిలో ఉన్న పరిశుద్ధమైన గ్రంథము 66 పుస్తకాలు దేవుడు రాయిస్తే దాన్ని చదువు. నీ బ్రతుకు బాగుపడుతుంది, నీ జీవితం బాగుపడుతుంది, నీ నడవడిక బాగుపడుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ చూపు మారుతుంది, నీ మాట మారుతుంది, నీ ధ్యాసలు మారుతున్నాయి, నీ తలంపులు మారుతాయి. మారే దాని దగ్గరికి రాదంటే చెడిపోయే దగ్గర దానికి వెళ్ళిపోయి ఎంతో మంది సతమతం అవుతున్నారు. ఎందుకు ఇలాంటి పనికి వల్ల జీవితం జీవించి దేవునికి అయిష్టమైన బ్రతుకు మనం ఎందుకు బ్రతకాలి? ప్రియ సహోదరి సహోదరులారా, నీకు దేవుడికి చక్కటి అవకాశం ఇచ్చాడు, దాన్ని వినియోగించుకుంటే సరిపోతుంది. యవనస్తుడా ఏమంటారా? హెచ్చరిక ఉంది కాబట్టి హెచ్చరిక మాటలు మర్చిపోతే దేవుడు కొరడా తీసుకొని నీ పైకి వస్తాడు. ఉగ్రత రాబోతుంది, ఎప్పుడు మండబోతుందో మనకు తెలియదు. దేవుడు చెయ్యి ఇక్కడ దించేవాడు భూమి మీద ఎవడు కూడా ఆపలేడు కదా. కరడగట్టిన పాపాన్ని కూడా తొలగించడానికి వస్తాడని తెలుసా? నువ్వు వచ్చి ఆయన మొక్కుకుంటే ఆయనకి నువ్వు మొరపెడితే ఖచ్చితంగా నేను తీర్చిస్తాను. లేదనుకుంటే గర్వం అహంకారంతో నువ్వు వెళితే నీ జీవితం పతనం అవుతుంది, నీ బ్రతుకు పాడవుతుంది. ఎవరు కాని స్థలానికి వెళ్ళిపోతావు బిడ్డ. శుభ జాగ్రత్త. దేవుడు అనుకుంటున్నట్టుగా బ్రతుకుతున్నావా, లేదనుకుంటే విచ్చలబడిగా తిరుగుతున్నావా? నిర్ణయం లేదు కాబట్టి ఆ నిర్ణయం ఏంటిదో ఆలోచించు. మైకి ద్వారా వింటున్న యవనస్తుడా, మైకి ద్వారా యవనస్తురాలా, మైకి ద్వారా వింటున్న స్త్రీ పురుషుడా, దయచేసి గమనించండి ప్రియ సోదరి సోదరా, ఇది నీకే అనుకో. ఈ హెచ్చరిక అందరికీ కావాలి కాబట్టి హెచ్చరిక మాటలు మర్చిపోతే దేవునికి మనం దగ్గరగా కావాలని వాక్యం సెలవిస్తుంది కాబట్టి హెచ్చరిక మాత్రం నువ్వు మర్చిపోవద్దు. ఇది నీకు నాకు ఖచ్చితంగా మరి మేలుకొల్పు కాబట్టి దీనికి మనం జాగ్రత్తగా ఉందాం. ప్రభువులో జీవితం కొనసాగుదాం. దేవుని కొరకు నమ్మకం అందరూ తలంచి ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, నీ మహోన్నతమైన నామములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెజ్రా శాస్త్రం తండ్రి ఎంతో నమ్మకమైన నా తండ్రి, నా జీవితంలో కొనసాగాడు. ధర్మశాస్త్రాన్ని బాగా ప్రావీణ్యత కలిగిన వాడు, దాన్ని పరిశోధించాడు, పరిశీలించి దాంట్లో ఉన్న కట్టడలు విధులను ఆయన ఇశ్రాయేలు ప్రజలకు నేర్పినట్టుగా నీ వాక్యము సెలవిస్తుంది. అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళకున్న ప్రధానులు పెద్దలు పిలిపించి వారితో మాట్లాడినప్పుడు నాయన నిజంగా చెడిపోయినప్పుడు చెప్పినప్పుడు వారి నిమిత్తము నాయన నీకున్న నువ్వు తొడుక్కున్న నా తండ్రిని అంగి చెప్పుకొని వేసుకున్న గొంగడి దుప్పటి చెప్పేసి స్వాష్టంగా మోకాలు ఉంచి ఆకాశం తట్టి దేవా దేవా మేము చేసిన అపరాధములను బట్టి తండ్రి మా అపరాధములు మా తలలకు పైగా హెచ్చింపబడ్డవని ప్రార్థన చేస్తున్నాడు ఆయన యెజ్రా. ఎంత భక్తి కలిగిన జీవితం. మా ఊర్లో ఉన్న ప్రజలు చెడిపోతుంటే మాకు బాధ ఉండదు ప్రభువా, మాకు ఆవేదన ఉండదు నాయన. వాళ్ళ మనసు మార్చు నాయన, వారి జీవితాలను మార్చు ప్రభువా, వాళ్ళ బ్రతుకులను మార్చి మీ సన్నిధికి నడుచుకొని వెళ్తాడుగా సాయించి. నీ వాక్యం ఎంత అమూల్యమైనది ప్రభువా, నీ వాక్యం ఎంత పరిశుద్ధమైనది నాయన. మా బ్రతుకులను మా జీవితాలను సరిచేసేది కదా ప్రభువా, అవే మేము అనుసరించే జీవితాన్ని మాకు ప్రసాదింపచేయమని కోరుకుంటూ ఆయన ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినప్పుడు గుండెలు పగిలిపోయి చిన్న పిల్లలు పెద్దల వారి వరకు వచ్చి ఎంతగానో బహుగా ఏడుస్తున్నారు ప్రభా ప్రజలు. చిత్తమైతే నాయన మిగతా సమయం ఇంకా మిగతాది. ఆ యెజ్రా ఇంకా నా తండ్రి చేసిన ప్రార్థన నిరాకరమైందా, అది నెరవేరిందా నా తండ్రి, మళ్ళీ తిరిగి రేపు వచ్చే వారిని చెప్పడానికి మాకు అనుగ్రహించమని కోరుకుంటూ లైవ్ ద్వారా వింటున్న నా అక్కలు చెల్లెమ్మలు తమ్ముళ్ళు అన్నలు కూడా చల్లగా మీరు కాపాడుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి మార్పు చెందకుండా యెజ్రా శాస్త్రంలో మేము కూడా మా జీవితాలను మార్చుకొని నీ ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని చదివి మేము నెమ్మది తెచ్చుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించి మామూలుదైన నీ క్రైస్తవురాలని మీరు నడుము బిగించి రోషం కలిగిన నా బ్రతుకు నా తండ్రిని వైపు జీవించే భాగ్యాన్ని ప్రసాదింపచేయమని మందిరానికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యం ఇచ్చి వాక్యంలో సత్యములో కట్టబడి జీవించడానికి అనుగ్రహించమని కోరుకుంటూ ప్రభువు మా రక్షకుడు నీ ప్రియ కుమారుని యేసుక్రీస్తునామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుతూ